హాయ్! మీరు ఈ రైనీ సీజన్‌లో తాటగారలు గానీ, తాటి రొట్టెలు గానీ తిన్నారా? చాలామందికి కుదరదండి ఇవి చేసుకోవడం. విలేజెస్‌కి దగ్గరున్న వాళ్ళకి మాత్రమే ఈ తాటికాయలు దొరుకుతాయి ఈజీగా. సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే కష్టమనే చెప్పాలి. మా అత్తయ్య గారు చూసారా ఎంత కష్టపడుతున్నారో అది ఓపెన్ చేయడానికి. నిజంగా చాలా కష్టమండి అది తీయడం. తర్వాత దీంట్లో ఉన్న పేసం అంటారు దాన్ని. అది తీయడానికి ఇంకో 2-3 అవర్స్ పడుతుందండి. మనకి మెడ లాగేస్తుంది కూడా. అందుకే చాలామంది ఇది చేయడానికి ప్రిఫర్ చేయరు, కష్టపడతారు. సీజన్కి ఒకసారి 2 సార్లు చేసుకుంటారు అంతే. ఈజీ అయితే ఇది చాలా ఈజీ వంటే, ఆ పేసం తీసే ప్రాసెస్ లేకపోతే కనుక. తీసి పెట్టుకున్న పేసంలో ముందే 1/2 అవర్ నానబెట్టుకున్న బియ్యం పిండి వేసుకోవాలండి. అది కొంచెం మొరుముగా ఉండాలి, అంటే ఒక బియ్యం 3-4 ముక్కలు అవ్వాలంతే. అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బెల్లం, కొబ్బరి కూడా వేసుకుంటారండి. మా అత్తయ్య గారి ఇంట్లో అయితే బెల్లం వేస్తారు, వాడతారు. మా ఇంట్లో అయితే మేము బెల్లం వాడం. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని దాంట్లో గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నో వర్రీస్. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పైన పడుతుందండి. మీరు హై ఫ్లేమ్ పెడితే అది మాడిపోద్ది, తొందరగా లోపల ఉడకదు. నార్మల్గా అయితే ఇది కింద మాడిపోద్ది. ఆ మాడిపోయిందే టేస్ట్ మనకి రొట్టెలో. అది చూసి కంగారు పడకండి మీరు, మాడిపోయింది ఏంట్రా బాబా అని. ఒకసారి తిని చూడండి. చాలామందికి ఆ మాడిందే ఇష్టం ఈ రొట్టెలో. ఒకవేళ మీరు బెల్లం వేసుకోకూడదు అనుకుంటే కనుక బియ్యం పిండి తక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీకు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.